హాయ్ అండి. లాస్ట్ సండే మేము నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. ఇది 84థ్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటండి. 1500 స్టాల్స్ వరకు పెట్టారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. మేము గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యామండి. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ₹50 అండి అడల్ట్స్‌కి. కిడ్స్‌కి అయితే ఏం లేదు. ఇంకో 2 గేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ గేట్ నుంచి వెళ్తే మీకు వెహికల్ పార్కింగ్ దొరుకుతుంది. కార్ పార్కింగు. థర్డ్ గేట్ వచ్చేసి గాంధీనగర్ సైడ్ నుంచి ఉందంటండి. మేమైతే గేట్ నెంబర్ 2 నుంచి అజంతా గేట్ అంటారంట. దీని నుంచి ఎంటర్ అయ్యాము. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 AM టు ఈవినింగ్ 11 PM అంటండి. మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. 10కి అలా స్టార్ట్ అయ్యాము. సండే కదా ట్రాఫిక్ అంత ఏం లేదు. మేము ఎర్లీగానే రీచ్ అయిపోయాము. 11కి అలా వెళ్ళిపోయాము. సో 11 to 4 మధ్యలో అంత షాప్స్ ఏమో ఓపెన్ చేయరండి. కొన్ని షాప్సే ఓపెన్ చేసి ఉన్నాయి. షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మార్నింగ్ టైమే బెస్ట్ అండి. ఎందుకంటే ఆ టైంలో క్రౌడ్ తక్కువ ఉంటది. సో మనం కొనాలి అనుకునేవి క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈవినింగ్ 4 తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ అండి. మేము రిటర్న్ అయ్యేసరికి 4 అయిపోయింది. ఆ టైంకి చూసుకుంటే ఎంత క్రౌడ్ ఉందండి. మనం వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ళెవరో కూడా కనిపియరు. అంత కలిసిపోతారు జనాలు. సో పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే, షాపింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ టైమే బెటర్ అండి. లేదు పిల్లల్ని ఏమన్నా రైడ్స్ ఎక్కించాలి అనుకుంటే 4 తర్వాతే వెళ్ళాలండి. 4కి ముందైతే అంత ఓపెన్ చేసి లేవు. వీళ్ళైతే ప్రైజెస్ ఎక్కువే చెప్తున్నారండి. బార్గెయిన్ స్కిల్స్ ఉన్న మంచి ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తే మనం తక్కువ కొనుక్కోవచ్చు. లేదంటే నాకులాగా మోసపోతారు. నేనొక 2 షాప్స్ దగ్గర ఎక్కువ ప్రైస్ పెట్టేసి కొనేసానండి. సో, మీకు అది ఎలా జరిగింది ఏంటని నా వీడియో చివరి వరకు చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే అలా మోసపోకండి. ఫిక్స్‌డ్ ప్రైస్ అని పెడతారు. అది కూడా ఏం ఫిక్స్‌డ్ కాదండి. అది కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు. సో, మనం ఎంత బార్గెయిన్ చేస్తే అంత తక్కువకొస్తాయి. మన లేడీస్‌కి అంతే కదండీ. ఎంత తక్కువకి రావాలి, మంచి క్వాలిటీ ఉండాలి అని చూస్తాము. అప్పుడే కదా మనం సాటిస్ఫై అయ్యేది. సో, ఇక్కడైతే క్వాలిటీ అయితే మంచిగానే మెయింటైన్ చేశారు. బట్ మనమైతే తిరగాలండి. చాలా షాప్స్ ఉంటాయి కదా! మనకి నచ్చిన ఐటెమ్ దొరికేంత వరకి తిరిగితే డెఫినెట్‌గా మంచి క్వాలిటీ ఐటెము బడ్జెట్‌లో తీసుకెళ్ళొచ్చు. మీరైతే ముందుగానే ఫిక్స్ అయిపోయారనండి. చాలా టైం పట్టిద్ది. నన్ను ముందుగానే ఇంట్లో వాళ్ళకి చెప్పేసొచ్చారంటే మీకు ఫ్రీగా తిరిగేసేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జాన్ 1 2025 స్టార్ట్ అయిందంటండి. ఫెబ్ 15తో ఎండ్ అవుతుందంట. లాస్ట్‌లోకి వచ్చేసి లాస్ట్ 1 వీక్‌లో ప్రైజెస్ అనేది తగ్గించి ఇస్తారంట. సో, మీరు అప్పుడు వెళ్ళి ట్రై చేయండి. మంచి డీల్స్‌కి తెచ్చుకోవచ్చు. నేనైతే కొన్నే వీడియో తీసానండి. ఈ వీడియోలో చూపిస్తున్నవి అన్నీ క్రాప్ టాప్సు. జీన్సెస్ పైన వేసుకునే షార్ట్ టాప్స్ ఉంటాయి కదా! అవన్నీ ఈ షాప్‌లో ఉన్నాయి. సో, ఇవన్నీ 300 అంటండి. నాకైతే రీజనబుల్ అనిపించినాయి. నేను ఈ షాప్‌లో కొంచెం షాపింగ్ చేశాను. సో, మీకు ఆ షాపింగ్ చేసినవి కూడా వీడియోలో చూపిస్తాను. వెస్ట్రన్ వేర్ అంతా ఇక్కడ చాలా కలెక్షన్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మంచిగా అనిపించింది. నేను చూపిస్తున్నయన్నీ క్రాప్ టాప్‌గా కానీ, జీన్స్ పైన కానీ, స్కర్ట్స్ పైన గానీ, శారీస్ పైన గానీ, మంచిగా కలెక్షన్ అనేది అనిపించింది. సో, అందుకే ఈ షాప్‌లో తీశాను. అండ్ నేను కూడా తీసుకున్నాను కొన్ని. తీసుకున్నది ఇదొక టాప్ తీసుకున్నాను. సో, 300 పడింది. నాకైతే ఇంకో టాప్ కూడా ఇందులోనే నచ్చిందండి షార్ట్ టాప్స్‌లో. ఇదేను మల్టీపర్పస్‌గా యూజ్ చేయొచ్చు. శారీ మీదకి కానీ, క్రాప్ టాప్ మీదకి కానీ 2 వేస్‌లో యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 300 పడింది. ఈ షాప్‌లో ఎక్కువ వెస్ట్రన్ కలెక్షన్ ఎక్కువుందండి. డిఫరెంట్ టైప్ మోడల్స్ ఉన్నాయి. అన్ని షార్ట్ టాప్స్ వచ్చేసి 350 చెప్తున్నారు. 300కి అయితే ఇచ్చారు. ఫిక్స్‌డ్ అని చెప్పారు కానీ 300కి ఇచ్చారు. ఈ షాప్ వచ్చేసి గేట్ ఎంటర్ అవ్వగానే ఒక 2 మినిట్స్ డిస్టెన్స్‌లోనే రైట్ సైడ్ ఉంటుందండి. దానికి షాప్ ఎదురుగా నైట్ వేర్ పెట్టారు. సో, అక్కడ ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. 250 చెప్పారు. 200కి ఇచ్చేశారు. ఇక్కడ నైటీస్ కూడా 300 అంటండి. ఏవైనా 300 అంట. పైనయి వచ్చేసేసరికి 350 చెప్పారు. సో, ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకుంటే ఓకే. బెటర్ వర్త్ అనిపించింది. బయటతో కంపేర్ చేసుకుంటే మంచిగానే ఉంది. కలెక్షన్స్ కానీ, డిజైన్స్ కానీ అన్నీ న్యూగా అనిపించింది. ఈ స్కర్ట్ వచ్చేసి 350 అండి. ఏ స్కర్ట్స్ అయినా 350 నుంచి 450 లోపే ఉన్నాయి. సో, ఇక్కడ చూపిస్తున్న టీ షర్ట్స్ అన్నీ 100 అండి. ఈ షాప్‌లో 99కి 1 టీ షర్టు, 150కి 2 టీ షర్ట్స్ అలా టాప్స్ అండి. షార్ట్ టాప్స్ ఉన్నాయి.
బానే అనిపించినాయి. ఒక బల్క్‌లో కుప్పలుగా పోసేసి అక్కడ పెట్టారు. 99కి అంతకన్నా ఫ్యాబ్రిక్ ఎక్స్‌పెక్ట్ చేయలేం కదండీ! ఓకే. నైట్ వేర్‌కి యూజ్ చేసుకోవచ్చు. పేషెన్స్ ఉన్నవాళ్ళు ఆ కుప్పల్లో నుంచి తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జేకే ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ అండి. ఇది గూడా స్టార్ట్ అయిన మనం ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్‌లోనే ఉంటుంది. మా ఫ్రెండ్ ఏమో అలా షాపింగ్ చేసుకుంటూ ఉంది. నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. నేను కూడా మధ్య మధ్యలో షాపింగ్ చేశానులెండి. ఇవి బ్యాంగిల్స్ వచ్చేసి మేము స్టార్టింగ్‌లో వెళ్ళేటప్పుడు ఈ బ్యాంగిల్ షాపు క్లోజ్ చేసుందండి. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఓపెన్ చేశారు. వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి వెళ్ళి లోపల చూస్తున్నాను. చూస్తుంటే అక్కడ పర్సన్ ఏమో అడుగుతున్నారు. మేడం వీడియో తీస్తున్నారా? నేను మంచిగా వస్తున్నానా? మీ ఛానల్‌లో పెడతారా? అని అడుగుతున్నారు. సో, పెడతానండి చూడండి అని చెప్పాను. కలెక్షన్స్ అయితే బాగున్నాయండి. లేటెస్ట్‌గా ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ షాప్ కూడా. ఈ షాప్‌లో జ్యువెల్లరీ అంతా ఉందండి. నెక్ సెట్స్ గానీ, బ్రేస్లెట్స్ అండ్ చైన్స్, ఇయర్ రింగ్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ కనిపించింది. వెరైటీగా కొత్త కలెక్షన్ అనిపించింది. ఒకసారి ఈ షాప్‌లో చూడండి. తర్వాత మట్టి బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్ళానండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. డజన్ వచ్చేసి 60 రూపీస్ చెప్పాడు. బార్గెయిన్ చేస్తే తక్కువకి ఇచ్చేవాడేమో, నేనైతే తీసుకోలేదు. తర్వాత చెప్పులు తీసుకుందామని చెప్పుల షాప్‌కి వెళ్ళానండి. ఇక్కడే నేను మోసపోయింది. 2 పెయిర్స్ తీసుకుందామని ఎళ్ళానండి. అందులో ఒకటేమో 1200 చెప్పాడు. నేనేమో 400కి అడిగా. లేదు మేడం 500 ఇవ్వండి, 500 ఇవ్వండి అని అన్నాడు. లేదని వచ్చేస్తుంటే సర్లే 400కి తీసుకోండి అని అన్నాడు. అదే చెప్పులు పక్కన షాప్‌లోకి వెళ్ళి అడిగితే ఎంత తను 600 చెప్పాడు. అతనైతే 300కే ఇస్తా అన్నాడు. సో, ప్రైస్ అనేది ఒక 2, 3 షాప్స్‌లో కంపేర్ చేసుకొని తీసుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఈ జ్యువెల్లరీ అంతా ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ అంతా మనం గేట్ ఎంటర్ అవ్వకముందు లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుందండి. లోపల కూడా ఉంది. బట్ ప్రైజెస్ ఏంటంటే బయటే తక్కువ అనిపించినాయి. వీటిలో ఏవైనా సరే తీసుకోమన్నారు. 50 రూపీస్ అంట. కొంచెం పెద్ద సైజ్ వచ్చేసేమో 100 రూపీస్ చెప్పారు. బార్గెయిన్ చేస్తే 80 రూపీస్‌కి ఇస్తా అన్నారు. 50 రూపీస్ చెప్పినయేమో 40 రూపీస్‌కి ఇస్తున్నారు. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ ఎంత కలెక్షన్ ఉందంటే బయటండి, లోపలైతే అంతేం లేదు. ఇవి బయటే బావున్నాయి. సో, మీరొచ్చినప్పుడు ఒకసారి బయట చెక్ చేసుకొని గేట్‌లోకి ఎంటర్ అవ్వండి. అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడ తక్కువున్నాయి కాబట్టి బెటర్ ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. పక్కనే మీకు స్టేషనరీ పిల్లలకి స్టేషనరీ ఐటెమ్స్ కానీ, లేదా స్కూల్ బ్యాగ్స్ అన్నీ పెట్టేసున్నారు దీని పక్కనే. ఒకసారి అవి కూడా చూడండి. హిమాలయ బుక్ వరల్డ్ అంట. ఇది అయిపోయిన తర్వాత గేట్ ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయ్యి ఫస్ట్ షాప్‌లోకి డ్రెస్ మెటీరియల్ షాప్‌లోకెళ్ళాము. సో, నాకు యెల్లో కలర్ డ్రెస్ అయితే నచ్చింది. తీసుకుందామని అడిగా. 1000 రూపీస్ చెప్పారు. సో, ఏమైనా బార్గెయిన్ చేస్తే 700కి అడిగాను. లేదు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. ఇంకా కలెక్షన్ అయితే బావుందండి. ఫ్యాబ్రిక్ మొత్తం మంచిగా అనిపించింది. స్మూత్‌గా, డీసెంట్‌గా అనిపించింది. ఇంకా 1500 రేంజ్‌లో ఉంది. 1000 రూపీస్ రేంజ్‌లో ఉన్నాయి. 1000కి 3 మెటీరియల్స్ ఉన్నాయి. అట్లా ఈ ఫ్యాబ్రిక్‌లో అయితే 1500 చెప్పారు. మేము చూస్తున్న డ్రెస్ మెటీరియల్స్‌లోనే మాతో పాటు ఇంకో కస్టమర్ వచ్చారు. ఆవిడ కూడా తీశారనమాట. 1000 రూపీస్‌లో డ్రెస్ మెటీరియల్ తీశారు. మాకేమో 800కి ఫైనల్ అని చెప్పారు. ఆవిడేమో లాస్ట్ టైమ్ ఇది మేము 700కే తీసుకున్నామండి. ఇచ్చారు మీరే. మరి 800 అంటున్నారు అని చెప్తే వాళ్ళకి 700కే ఇచ్చాడు. బట్ మాకైతే 800 ఫైనల్ అని చెప్పారు. అందరికీ ఒకే ప్రైజ్ ఏమి అమ్మట్లేదండి వీళ్ళు. కస్టమర్‌ని బట్టి ఆహ్, బార్గెయిన్ చేసుకునే దాన్ని బట్టి అమ్ముతున్నారు. బెడ్‌షీట్స్ తీసుకుందామని వెళ్ళానండి. డబుల్ బెడ్‌షీట్ ప్లస్ 2 పిల్లో కవర్స్ వచ్చేసి 499 చెప్పారు. స్టాండర్డ్ బ్లాంకెట్స్ కూడా 500కి ఉన్నాయి. సో, వర్తబులే అనిపించింది. క్వాలిటీ చూసుకుంటే వర్తబుల్ అనిపించింది. నేనైతే అవి తీసుకోలేదు గానీ 1000 రూపీస్‌కి 3 బెడ్‌షీట్స్ అని టుడే స్పెషల్ ఆఫర్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారండి అన్నీ. 3 బెడ్‌షీట్స్ అంటే పర్లేదు కదా అని చెప్పేసి ఒక 3 తీసుకున్నాను. కొంచెం ముందుకెళ్ళి చూస్తే 1000 రూపీస్‌కి 4 బెడ్‌షీట్స్ అని ఉన్నాయి. క్వాలిటీ కూడా చూసుకుంటే 2 సేమ్ ఒకటేలా ఉన్నాయి. సో, మీరేంటంటే స్టార్టింగ్‌లో అయితే తీసుకోకండి. కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఆఫర్స్ అయితే మంచిగా ఉంటాయి. సో, నేను ఇక్కడే అన్నమాట మోసపోయింది. నెక్స్ట్ అయితే క్రాకరీ సెక్షన్‌కి వెళ్ళిపోయానండి. ఒకసారి ఇవి కూడా చూసేయండి. ఇక్కడైతే ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయంటే క్రాకరీస్‌లో
చాలా కలెక్షన్ ఉందండి. చిన్న ఐటెమ్ నుంచి మనకి ఏ ఐటెమ్ కావాలన్నా ఈ ఎగ్జిబిషన్‌లో దొరికేస్తది. చిన్న స్పూన్ దగ్గర నుంచి ఉన్నాయి. ఈ ఐటెమ్స్ చూస్తే ఇవన్నీ మనకి ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం అనే అంత డౌట్ కూడా వచ్చింది. నేనైతే కొన్ని ఐటెమ్స్ ప్రైస్ అడిగానండి. ప్రైజెస్ అయితే ఎక్కువే చెప్తున్నారు. బట్ మీరు బార్గెయిన్ చేసుకుంటే తగ్గుతారేమో. ఇందులో నాకు ప్రైజెస్ అంత ఐడియా లేదు. సో, ఇది పూజ సామాను పెట్టుకోవడానికి అడిగాను. రూ. 1000 చెప్పారు. అన్నీ అలాగే చెప్తున్నారు. ఎక్కువే చెప్తున్నారు. బట్ ఐటెమ్స్ మాత్రం ఇంట్లో తెచ్చి పెట్టేసుకోవాలన్న అంత క్యూట్‌గా ఉన్నాయి. ఈ ఫ్లవర్ వేస్ కూడా అడిగానండి. చాలా ఎక్కువే చెప్పారు. ఈ డ్రై ఫ్రూట్ బౌల్స్ కానీ, అన్ని ఐటెమ్స్ అయితే మాత్రం యూనిక్‌గా ఉన్నాయి. మీరు ఎక్కడైనా అదే క్రాకరీ ఐటెమ్స్ అక్కడొకటి అలా తీసుకొని టైం వేస్ట్ అయ్యే కన్నా ఇక్కడికొస్తే అన్నీ ఒకే చోట తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ పింగాణీ ఐటెమ్స్ కానీ అంతా చాలా యూనిక్‌గా అనిపించినాయి మోడల్స్. మనకి ఇంట్లోకి దొరకని ఐటెమ్ ఏది ఉండదు. అన్నీ ఉన్నాయి. సో, ఒకసారి లాస్ట్ 1 వీక్‌లో బాగా ప్రైజెస్ అనేది కంపారిటివ్‌లీ ముందు కన్నా తగ్గుతాయంట. ఒకసారి 15 లోపు మీరు వెళ్లి చూడండి. నెక్స్ట్ సోఫా కవర్స్ చూద్దామని వెళ్ళానండి. అతనేమో నన్ను వీడియో తీయొద్దు ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. సో, ఈ వీడియోలో చూపిస్తున్న సెట్ వచ్చేసి 1700 చెప్పారు. 6 సీటర్ మీదకి. అది అంత నాకేమో ప్రైస్ ఎక్కువ అనిపిచ్చేసింది. సో, బార్గెన్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పేసి వద్దులెండి ఇంకేమన్నా ఉంటే చూపిచ్చండి అంటే ఇంకొక మోడల్ చూపిచ్చారు. అదొచ్చేసి 700 చెప్పారు. అది ఓకే. మరి ప్రైస్‌కి తగ్గట్టే ఉంది అనిపిచ్చింది. ఇదంతా వుడెన్ ఫ్లవర్ పాట్ సెక్షన్ అండి. ఒకటి శాంపిల్‌కి, ఒకటి ఫ్లవర్ పాట్ ప్రైస్ అడిగాను. ఇది వచ్చేసి 2500 చెప్పారు. అంతుంటుందో లేదో కానీ తెలీదు గానీ, బట్ స్టాండర్డ్ కదా! ఒకసారి మన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే హౌస్‌కి చాలా ఎలిగెంట్ లుక్‌నైతే ఇస్తుంది. ఇవన్నీ వాల్ క్లాక్స్ అండి. చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఉంది. ఇలాంటివి సేమ్ శిల్పారామంలో కూడా చూస్తాము మనం. ఐటెమ్స్ అయితే కలెక్షన్ చాలా బావుంది. అన్ని ప్రైజెస్ అయితే నేను అడగలేదు. అక్కడొకటి అడుగుతూ వచ్చాను. ఇవి మగ్గయితే డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఇదొచ్చేసి లైవ్ వర్కింగ్ ఫోన్ అంటండి. మా ముందు ఒక కస్టమర్ అడిగారు. 3000 చెప్పారు. వాళ్ళేం తీసుకోలేదు. ఇంకా బార్గెయిన్ చేస్తుంటే 10,000, 20,000 పెట్టయితే ఫోన్స్ కొంటారు కానీ 3000 చెప్తే ఇంకా బార్గెయిన్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో, కలెక్షన్ అయితే అంతా యూనిక్‌గా అనిపిచ్చిందండి. వాల్ క్లాక్స్ కానీ, లాంతర్స్ కానీ ఇంతకుముందు జనరేషన్‌లో లాంతర్స్ చూసేవాళ్ళమి. ఇప్పుడు ఓన్లీ డెకరేషన్ థీమ్ కోసం రెస్టారెంట్స్‌లో అలా హోటల్స్‌లో వాడుతున్నారే తప్ప అవి లాంతర్స్ ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఎండలో తిరిగి అలసిపోయి షుగర్ క్యాన్ జ్యూస్ తాగుదామని వెళ్ళామండి. గ్లాస్ వచ్చేసి రూ. 60 చెప్పారు. అదే గ్లాస్ మేము గేట్ బయట రూ. 30కి తాగేసొచ్చాము. సో, దాని పక్కనే ఒక ఆయుర్వేదిక్ షాప్ ఉందండి. అన్ని ప్రాబ్లమ్స్‌కి ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక క్రీమ్ అంట. జస్ట్ మీకు వీడియోలో చూపిచ్చానంతే. ఇదేమో ఖాళీ ప్లేస్ అండి. రెస్ట్ తీసుకోవడానికి కిడ్స్‌కి కానీ, లేదంటే లేడీస్ షాపింగ్ చేసుకుంటే జెంట్స్ కూర్చోడానికి కానీ పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిచ్చింది. ఆ రోడ్ కానీ అదంతా నీట్‌గా ఉంది. ఇదంతా పాన్ అంటండి. నాకు తెలిసిందైతే ఒకే ఒకటి స్వీట్ పాను. ఇవన్నీ ఏంటండి అంటే వాళ్ళు ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ పానే మేడం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అని చెప్తున్నారు. సో, ట్రై చేస్తే ట్రై చేయండి ఒకసారి. సో, అదనమాట నా షాపింగ్. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:00 అయింది. అప్పటికి కూడా ఇంకా సాటిస్ఫైడ్ కాదు. బట్ ఫుల్ ఆకలేసిందనమాట. ఎనర్జీ అంతా అయిపోయి సో, ఇంకా తిరగలేను అనిపిచ్చేసింది. ఇంకా రిటర్న్ అయిపోయేసరికి 4:00 అయింది. ఇంకా అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు. చాలా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. సర్లే ఒక గ్లాన్స్‌లో అలా వీడియో తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మొత్తం తీశాను. షాప్స్ ఇవి మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రంట్ సైడ్‌లో ఉన్నవి ఏమీ ఓపెన్ చేయలేదు. సో, అలా ఎండ్ అయిందనమాట నా షాపింగ్. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ క్లోజ్ చేసే ముందు ఈ ఫిబ్రవరి 15థ్ క్లోజ్ అవుతది అన్నారు. సో, క్లోజ్ చేసే ముందు ప్రైజెస్ అనేది తగ్గిస్తారంట. షాప్స్ అన్ని తీసేస్తూ ఉంటారు కదా! స్టాక్ ఎంతవరకైతే అంతవరకు క్లియర్ చేయాలని చూసుకుంటారు. సో, మీరు ఆ టైంలో ఎళ్తే మీకు మంచి బెనిఫిట్‌లో కొనుక్కోవచ్చనమాట. లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు బయట రోడ్ పైన నాంపల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్‌లోకి పెట్టారు ఈ విగ్రహాలన్నీ. కారొచ్చేలోపు ప్రైజెస్ అడుగుదామని ఈ వీడియోలో చూపిస్తున్నది ప్రైస్ వచ్చేసి రూ. 1000 చెప్పారు. సో, ఇదనమాట నా నాంపల్లి ఎగ్జిబిషన్ టూరు. మీరు కూడా ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.